ట్రేడర్స్ ఇక్కడ 50,000 పుట్ బై చేసినాం మనము 440 ప్రైస్కు. ఓకే, ప్రాపర్గా ప్లాట్ చేసుకుందాం. 413. ఓకే, మనకు ఇక్కడ 27 పాయింట్ల స్టాప్ లాస్ ఉంది. 449, 50, 51, 55, 455 ఎంట్రీ తీసుకున్న ఎంట్రీ క్యాండల్లోనే మనకు 20 పాయింట్ల ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. వెయిట్ చేద్దాం. మనం ఇక్కడ టార్గెట్ ప్రాపర్గా డిసైడ్ చేసుకుందాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. అప్పుడప్పుడు టార్గెట్ అచీవ్ కాకుంటేనే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయితే ఆప్షన్స్లో ఎస్పెషల్లీ. సో ఆప్షన్స్ బై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 44 పాయింట్లు అంటే 484 మనం ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నాం. 440లో ఎంట్రీ ఫిల్ అయింది. ఇక్కడ ఈ బ్యాంక్ నిఫ్టీ ఏదైతుందో మంచిగా ఇంత ఫస్ట్ రెడ్ క్యాండల్ ఏదైతుందో బ్యాంక్ నిఫ్టీలో అక్కడ లో బ్రేక్ కావాలి, ఎందుకంటే అక్కడ అందరు స్టాప్ లాస్లు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడైతే రెడ్ క్యాండల్ నడుస్తుందో అది మంచిగా డౌన్ఫాల్ కావాలి, ఆ ఎక్స్పెక్టేషన్తోనే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. మంచిగా వెయిట్ చేద్దాం ఎట్లా నడుస్తుంది ట్రేడు. మంచిగా ప్లాట్ చేసుకుందాం. 50,000 పుట్టు బై చేసిన నేను ఇక్కడ. సో మంచి సైకలాజికల్ లెవెల్ దగ్గర ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. చలో వెయిట్ చేద్దాం, చూద్దాం ఎట్లా నడుస్తుంది మన ట్రేడ్. సో ఎంట్రీ దొరకలేదు అట్లని కాదు కదా, ప్రాపర్ మళ్ళీ రీఎంట్రీ వచ్చింది. సో నా స్ట్రాటజీ అట్లనే ఉంటుంది, మంచిగా ప్రాపర్ రీఎంట్రీస్ ఖచ్చితంగా ఇస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఎప్పటికి ఇవ్వకపోయినా కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనకు మంచి రీఎంట్రీస్ దొరుకుతాయి. రీఎంట్రీస్ అక్కడనే ఇప్పుడు 438, 37, 436, 40 లో ట్రేడ్ అయింది. సో మంచిగా ఎంట్రీ ఫిల్ చేసి మళ్ళీ ప్రాపర్గా పైకి వెళ్తుందా. సో ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ట్రేడరు బాటంలో అన్న ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే టాప్లో అంటే మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయాలి, మార్కెట్ బాటంలో ఉన్నప్పుడు కాల్ సైడ్ ప్లాన్ చేయాలి. అట్లీస్ట్ ఆప్షన్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఎక్దమ్ ప్రాపర్గా ఇక్కడ చార్ట్ పైన చూసుకుంటే ఇక్కడ 50,000 పుట్టు అట్లనే బాటంలో ఉన్నప్పుడు అంటే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ టాప్ అయినప్పుడు నేను పుట్టు బై చేసిన. సో ప్రాపర్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మంచిగా నడుస్తుంది ఇక్కడ మన ట్రేడు. వెయిట్ చేద్దాం, వెయిట్ ఎట్లా నడుస్తుంది ట్రేడ్ చూద్దాం మనం. సో మల్టిపల్ రీఎంట్రీస్ ఇచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 36-37 పాయింట్ల ప్రాఫిట్ అయితే కనిపించింది. 477.75 అంటే 37 పాయింట్లు మనకు దగ్గర ప్రాఫిట్ చూపెట్టింది. సో 35-36 పాయింట్ల ప్రాఫిట్ నడుస్తుంది కూడా, మనకు క్లియర్గా చార్ట్ పైన చూడొచ్చు. సో చాలా పేషియన్స్ టెస్ట్ చేసింది. కాల్ అయితే చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఫాల్ అవుతుంది, బట్ పుట్ అయితే అంత షార్ప్గా లేస్తలేదు. అందుకే ఆలోచించి ప్రాపర్గా 44 పాయింట్లే టార్గెట్ పెట్టుకున్నా. సో ఇక్కడ 482.65 ఆల్మోస్ట్ మన టార్గెట్ దగ్గరికి వచ్చింది. ఓకే, ఇంకా 2 పాయింట్లతోనే మన టార్గెట్ ఇక్కడ మిస్ అయిపోయింది. సో వెయిట్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ చాలా మంచిగా ఫాల్ చూపెట్టాలి కాబట్టి వెయిట్ చేస్తాను. ఈ క్యాండిల్ ఎట్లా క్లోజ్ అవుతుంది అనే దాన్ని బట్టి చాలా ప్రైస్ డిపెండ్ ఉన్నది. మంచిగానే క్లోజ్ అయింది ఈ క్యాండిల్, చూద్దాం వెయిట్ చేసి ఎట్లా నడుస్తుంది. వెయిట్ ట్రేడర్స్ ఇక్కడ ప్రాపర్గా మళ్ళీ మన జోన్లకు వచ్చింది, ఎంట్రీ జోన్లకు. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ని అయితే ట్రేల్ చేసుకున్నాము. ఓన్లీ 12 పాయింట్ల స్టాప్ లాస్ ఉన్నది. ఒక్క 2 పాయింట్లతోనే ఇక్కడ మన టార్గెట్ అచీవ్ కాలేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా జరుగుతుంది ఆప్షన్స్ బయింగ్లో. కాల్ మాత్రం చాలా హెవీగా ఫాల్ అయింది, పుట్టు మాత్రం అట్లీస్ట్ 45 పాయింట్లు ఇవ్వలేకపోయింది. సో టైం డీకే చాలా ఎక్కువ ఉన్నది. నో ప్రాబ్లం, మనం ఎంట్రీ ప్రాపర్గా తీసుకున్నాం ఇంతకుముందే చెప్పినట్టు. సో ఎటువంటి హెజిటేషన్ లేకుండా హోల్డ్ చేద్దాం. మనం 45 పాయింట్లు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి, లేకపోతే 12 పాయింట్ల స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చేద్దాం అన్నట్టే రెడీ ఉన్నా నేను. సో పేషెన్స్ ఇట్లా చాలా టెస్ట్ చేస్తుంది. ఏవి నడుస్తుంది అన్నప్పుడు మనం నిలబడాలి. అట్లా మన స్ట్రాటజీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనం ఇట్లా నిలబడే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అయ్యి 1-2 పాయింట్లతోనే స్టాప్లో హిట్ అయ్యి ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో పేషెన్స్గా వెయిట్ చేయాలి. మన స్ట్రాటజీ ఇక్కడ చాలా స్ట్రాంగ్, ఇవాళ మంచి ప్రాపర్ లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేసి నిలబడదాం. మంచిగా ప్రైస్ రివర్స్ అయింది మళ్ళీ.
ప్రాపర్‌గా రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ అద్భుతంగా వెళ్తుందా పైకి. సో, ఈసారి మంచిగా బ్లాస్ట్ కాలేదు. సూపర్‌గా స్పైక్ కొడుతుంది. మళ్ళీ 475 ట్రేడ్ అయింది. మంచిగా ఈసారి టార్గెట్ బ్లాస్ట్ అయ్యి మనకు మంచి ప్రాఫిట్ చూపెట్టాలి. 483.55 మళ్ళీ 1½ పాయింటే పెండింగ్ ఉన్నది. 484 ఓకే. ఒక స్పైక్ కొడితే మనకి ఇక్కడ టార్గెట్ అచీవ్ అయిద్ది. సో, 483.55 సో, హాఫ్ పాయింటే ఉన్నది మన టార్గెట్‌కు. సో, వెయిట్ కొట్టు స్పైక్ కొట్టు ఒకటి 484.55 సో, ఇక్కడ ప్రాపర్‌గా మన టార్గెట్ పోయింది. ఇంతసేపు పేషెన్స్‌గా వెయిట్ చేసినందుకు మంచి ప్రాఫిట్ ఇచ్చింది 486. సో, ఇక్కడ మనకు 46 పాయింట్లు ప్రాఫిట్ చూపెట్టింది. బట్ మనం 44 పాయింట్ల ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సో, చాలా సేపు పేషెన్స్ టెస్ట్ చేసిన తర్వాత మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్‌లలో మంచి సైకాలజీ పాయింట్స్ గురించి చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.